హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. స్పైసీగా బిర్యానీ తిన్న తర్వాత ఇలాంటి సలాడ్ ఒకటి ఉంటే అదిరిపోతుంది కదా. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. ముందుగా గిన్నెలోకి 1 లీటర్ పాలు వేడి చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ పక్కన ఇంకా స్టవ్ ముట్టించేసుకొని ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లంత నెయ్యి, నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇది యాడ్ చేస్తున్నా. మంచి రంగు వచ్చేంత వరకు వేయించాలి వీటిని. సేమియా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చేసాయి. పాలు యాడ్ చేద్దాం దీంట్లో. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టే ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి పాలు సేమియాని. నెక్స్ట్ ఒక 200 ml పాలలో ఒక 3 స్పూన్ల వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఇది యాడ్ చేసుకొని ఉండల్లా లేకుండా కలిపేసుకుందాం నీట్గా. మరుగుతున్న పాలల్లో ఒక 1/2 కప్పు పంచదార, ఇది ఒక 5-6 స్పూన్లు ఉంటుంది, ఇది యాడ్ చేసేద్దాం. అలాగే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఇది యాడ్ చేసేద్దాము. అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి దీన్ని. నేను ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే ఈ మాత్రం థిక్ అయింది, ఈ మాత్రం సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం. చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఫ్రూట్ పీసెస్ అన్ని యాడ్ చేసేద్దాము. 1 కప్పు యాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసినవి, అలాగే 1 కప్పు గ్రేప్స్, ఒక బనానా చిన్న పీసెస్ కట్ చేస్తాను, ఇవి కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 1/2 కప్పు వరకు దానిమ్మ గింజలు, అలాగే ఒక 1/2 కప్పు వరకు బ్లాక్ గ్రేప్స్, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, ఇంకా మీరు కిస్మిస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నీట్గా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. చూడడానికి బ్రహ్మాండంగా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే అదిరిపోతుంది, అమృతంలా ఉంటుంది. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. వన్ అవర్ పైనే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా అయిపోయింది, మంచి టేస్ట్ వచ్చేసింది ఫ్రూట్ సలాడ్.
టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా వచ్చింది, సూపర్ అసలు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.